డబ్బు లేదని ఎవరూ అధైర్యపడొద్దని, ప్రజాప్రభుత్వం ప్రతి పేదవాడికి అండగా ఉంటుందని మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారన్నారు. పేదరికం కారణంగా ఏ ఒక్కరూ వైద్యానికి దూరం కాకూడదనేది ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రోగులు ఎలాంటి భయమూ లేకుండా ధైర్యంగా ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందవచ్చని, ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి భరోసా కల్పించేలా ప్రభుత్వం ముందుకు సాగుతోందని వెల్లడించారు. నారాయణ హరి డాక్టర్ దేవుడితో సమానం. ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చిన తర్వాత డాక్టర్లు తమ బాధ్యతగా వచ్చేటువంటి పేషెంట్స్ పట్ల ఏదైతే వాళ్లకు సరి అయినటువంటి చికిత్స గాని మరి ప్రభుత్వం తరఫున అన్ని రకాల సేవల్ని వాళ్ళకు అందించే విషయం లోపల తమ బాధ్యతను భవిష్యత్తులో నిర్వహించినప్పుడే ప్రభుత్వం యొక్క సంకల్పం నెరవేరుతుందనేటువంటి మాట మనవి చేస్తూ, మరోవిధంగా డాక్టర్ దేవుడైతే నర్సింగ్ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళంతా కూడా ఏంజల్స్ గా దైవదూతలుగా ఈరోజు వారు పేషెంట్ ఏ విధంగా ఉన్నా కూడా వారికి చికిత్స చేసే విషయంలో మీ కృషిని ఎప్పుడు కూడా ఎవరు కూడా మరవలేరు. పేషెంట్ కండిషన్ ఎట్లా ఉన్నా మొక్కవోని ధైర్యంతో చికిత్సను అందించడానికి డాక్టర్ ఇచ్చేటువంటి ప్రిస్క్రిప్షన్ అమలు చేసే విషయంలో మీరు ఇంకా మరింత బాధ్యతగా రోగికి సగం నివారణ మీ యొక్క నర్సుల ద్వారా జరుగుతుంది అనేటువంటి విశ్వాసాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ, ఆసుపత్రిని ప్రభుత్వం ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చింది, దీని భవిష్యత్తులో సక్రమంగా నడిచిపించే బాధ్యత మీ అందరి మీద ఉందని మనవి చేస్తూ మీ అందరికి శుభాకాంక్షలు. పెద్దల సనత్ నగర్ లో టెంకాయ కొట్టిండ్రు, నిధులు నిర్మాణం మర్చిపోయింది. అల్వాల్లో టిమ్స్ కి టెంకాయ కొట్టిండ్రు, నిధులు నిర్మాణం మర్చిపోయిండ్రు. ఎల్బీ నగర్ లో టిమ్స్ హాస్పిటల్ కి టెంకాయ కొట్టిండ్రు, నిధులు నిర్మాణం మర్చిపోయిండ్రు. వరంగల్లో కూడా పెద్ద హాస్పిటల్ కట్టమని ఉన్నదాన్ని నిర్వీర్యం చేసి కొత్త నిర్మాణం కోసం ఉపన్యాసాలు ఇచ్చి అది కూడా మర్చిపోయింది. అందుకే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత ప్రాధాన్యతలో భాగంగా ఉస్మానియా హాస్పిటల్, సనత్ నగర్ టిమ్స్ ని, అల్వాల్ టిమ్స్ ని, ఎల్పీ నగర్ టిమ్స్ ని, వరంగల్లో ఉండే హాస్పిటల్ ని ఈరోజు అత్యంత ప్రాధాన్యతతో నిధులు కేటాయించి నిర్మాణాలు వేగంగా పూర్తి చేస్తున్నాం. ఇవన్నీ హాస్పిటల్ పూర్తి అయితే 10,000 పడకల ఆసుపత్రులు ఈరోజు తెలంగాణలో పేదలకు అందుబాటులోకి వస్తాయి. ప్రత్యేకంగా సనత్ నగర్ సంబంధించినటువంటి ఈ హాస్పిటల్ కి దాదాపు 1126 కోట్ల సంబంధించినటువంటి ఈ బిల్డింగ్ కి ఇప్పటికే మొత్తం 845 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం రిలీజ్ చేసి ఈ బిల్డింగ్ ని ఈరోజు ప్రారంభోత్సవం చేస్తా ఉంటే అందులో కేవలం 70 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి మేము కట్టాము. ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పోయి ఇనాగరేషన్ చేస్తున్నారు. ఎక్కడ అన్యాయం? ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టి వీటన్నింటినీ ప్రజలకు అంకితం చేసి కార్యక్రమానికి ఈ ప్రజాప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి విషయాన్ని పక్కదో పట్టించడం కోసం, ప్రజల్ని తప్పుదో పట్టించడం కోసం వీళ్ళు చేసేటువంటి ఇటు సోషల్ మీడియాలో చేసేటువంటి తప్పుడు ప్రచారాన్ని తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు గమనించాలని. కాంగ్రెస్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై ఎమ్మెల్సీ శ్రవణ్ దాసోజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి అధికార మదంతో వీధి రౌడీలా మాట్లాడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గాంధీ మహాత్ముడు స్థాపించిన పార్టీకి నువ్వు ముఖ్యమంత్రివా రేవంత్ రెడ్డి అని శ్రవణ్ దాసోజు నిలదీశారు. గాంధీ పెట్టిన పార్టీనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ? గాంధీ పుట్టిన దేశమా అని 1972లో నాగేశ్వరరావు గారు అడుగుతా ఉంటే ఇలా రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, నువ్వు గాంధీ పెట్టిన పార్టీకే అధ్యక్షుడివా, గాంధీ పెట్టిన పార్టీకే ముఖ్యమంత్రివా? నెహ్రూ కోరిన భాష నాయదు నువ్వు మాట్లాడే భాష? వాట్ థర్డ్ రేట్ లాంగ్వేజ్ ఆర్ యూ యూజింగ్? పీకుతావా అంటావా? ఏం మాటలండి అది? 1000 మంది కేసీఆర్లు వచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరు అని చెప్తూ ఇష్టం వచ్చినట్టు వెంట్రుక కూడా పీకలేరు అని మాట్లాడినారు. అదే కదన్నా? అంతే కదా మాట్లాడింది? మీరు చెప్పురన్నా, ఇస్ దట్ ఏ సివిలైజ్ లాంగ్వేజ్? రాజకీయ నాయకుడు విధి విధానాల మీద ప్రసంగాలు చేయాలా, పబ్లిక్ పాలసీ మీద డిబేట్ చేయాలా? వీధి రౌడీ లెక్క మాట్లాడుతుంటే అదే రాజకీయమా? ఒక మంచి పాలసీ ప్రామాణికత కావాలా? ఒక డెమోక్రాటిక్ డైలాగ్ ప్రామాణికత కావాలా? ఎంట్రుక బీకే భాష ఏంది? గలియో ఒక పైల్వాన్ బోల్తే లాంగ్వేజ్. వాళ్ళు కూడా ఆడతలేరు ఇవాళ రేపు, మోడర్న్ అయిపోయింది, వాళ్ళు కూడా హైటెక్ అయిపోయింది, వాళ్ళు కూడా ఇవాళ రేపు. ఒక కరడు కట్టినటువంటి ఒక అహంకారి రేవంత్ రెడ్డి వాళ్ళ మదం ఎక్కి ఇవాళ అచ్చోసిన ఆంబోతు లెక్క ఇవాళ రాష్ట్రంలో తిరుగాడుతూ
తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని ఎంట్రుక కూడా వీకలేడు అని చెప్పని మాట్లాడుతున్నారు. मैं पूछना चाहता हूं मीनाक्षी नटराजन जी आपको, क्योंकि आपको तेलुगु समझ में शायद नहीं आता है, तो मैं हिंदी में बोलना चाहता हूं. And I appeal to the Congress Party media friends to give it to her. Is this the language of the Congress Party? ये भाषा कांग्रेस पार्टी का है क्या? ये रौडी संस्कार को आपने कहां से तेलंगाना में सौंप दिया है? ఒక రౌడీల భాష, వీధి రౌడీల భాష తీసుకొచ్చి వాళ్ళ ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళ తెలంగాణకు గాంధీ కేసీఆర్ గారు, భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి ఒక మహాత్మా గాంధీ ఎంత పూజ్యనీయుడో తెలంగాణకు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఒక మహానుభావుడు పూజ్యనీయుడు కేసీఆర్ గారు. ఆయనట ఆయనకి ఎంట్రుక బీకలేడట. ఇది భాషనా? నీ మనవడు కూడా ఇదే భాష నేర్చుకోవాలన్నా రేవంత్ రెడ్డి రేపు పొద్దుగాలని అడుగుతా ఉన్నాను. ఈ పీకుడు భాష, తొండల భాష, కనుగుడ్ల భాష, పేగుల భాష, వాట్ లాంగ్వేజ్ ఆర్ యూ టీచింగ్ టు ద ఫ్యూచర్ జనరేషన్స్? స్వాతంత్ర దినోత్సవం జరుపుకొని ఒక్కరోజు కాకముందే పచ్చి బూతుల ప్రసంగం చేయడానికి సిగ్గులేదయా? నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా రేవంత్ రెడ్డి? నన్నేం చేల్చలేరు, నా ఎంటుక బీకలేరు అని చెప్పని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డిని కూల్చడానికి ఎవ్వరు రానక్కర్లేదు, కేసీఆర్ గారు రానక్కర్లేదు, ఎవరు రానక్కర్లేదు. నీ నెత్తి మీద నువ్వే చేయి పెట్టుకొని బూడిద అయిపోయే భస్మాసురుడివి రేవంత్ రెడ్డి. నీకు అర్థం కావట్లా? అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అని చెప్పని ఒక ఇంగ్లీష్ లో కహావత్ ఉంటుంది. అధికార మదంతో మత్తెక్కి ఇవాళ అచ్చోసిన ఆంబోతు లెక్క ఇవాళ రాష్ట్రంలో తిరగాడుతూ ఈ విచ్చలవిడి భాష వినియోగిస్తూ నీకు తెలుస్తలే నువ్వేం మాట్లాడుతున్నావో, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం కావట్లా. యు ఆర్ నాట్ ఓన్లీ డిస్ట్రాయింగ్ యువర్ సెల్స్ బట్ యు ఆర్ ఆల్సో డిస్ట్రాయింగ్ ద కాంగ్రెస్ పార్టీ. ఒక భస్మాసురుడి లెక్క ఇవాళ కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేస్తా ఉన్నాడు, తనకు తాను కూడా సర్వనాశనం చేస్తా ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. నీ కేసీఆర్ గారు ఎందుకు రావాలి నీ దాకా? నీ నెత్తి మీద నువ్వే చేయి పెట్టుకుంటున్నావు. అవినీతి సొమ్ముతో గాద కింద పందికొలు కొక్కు లెక్క మేస్తూ ఇవాళ అడ్డు అదుపులేని అహంకారంతో ఇవాళ ఆధిపత్య అహంకారంతో విచ్చలబడి భాష వినియోగిస్తూ నీ భాషే నిన్ను భస్మం చేస్తుంది రేవంత్ రెడ్డి అనే ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. అవును, కొంతమంది న్యాయబద్ధంగా కొనుగోలు చేసిన ఆస్తులు కూడా 22 ఏ కింద బ్లాక్ లిస్ట్ లో చేరాయి. కష్టార్జితంతో చట్టబద్ధంగా కొన్న ఆస్తులు ఒకవేళ ఈ జాబితాలో ఉంటే బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ ఆస్తులు కూడా 22 ఏ బ్లాక్ లిస్ట్ లో ఉంటే వెంటనే మా టోల్ ఫ్రీ నంబర్ 18005994788 కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. టోల్ ఫ్రీ నెంబర్ అండి 1800599788. మళ్ళా రిపీట్ చేస్తున్నాను, 1800599788. ఇది టోల్ ఫ్రీ నెంబరు. ఎవరైతే న్యాయబద్ధంగా వారి కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తులున్నాయో, నేను కూడా చూశాను, కొంతమంది మీడియా మిత్రులు చెప్పి రాసిన దాన్ని చూశాను. ఒక చిరు ఉద్యోగి 100 గజాలు 110 గజాలు దాని రిజిస్ట్రేషన్ కి నేను ఏదో ట్రాన్సాక్షన్ కోసం అమ్ముకోవటానికి పోతే నా ప్రాపర్టీ నిషేధిత జాబితాలో ఉందని. పాపం తను అనే దాంట్లో న్యాయం ఉంది. ఎందుకంటే తను 6 కాలం కష్టపడి సంపాదించుకున్న ఆ ప్రాపర్టీలో తను పూర్తి సర్వాక్కులో ఉన్నా అనుకున్న టైంలో ప్రభుత్వం దాని నిషేధిత జాబితాలో ఉన్నదన్నప్పుడు డెఫినెట్ గా తను ప్యానిక్ పోయే దాంట్లో అర్థం ఉంది. అటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండొద్దని ఎవ్రీ వీక్ ఈ ఉన్నతాధికారుల కమిటీ సమీక్షిస్తుంటుంది. టోల్ ఫ్రీ నెంబర్లో కంప్లైంట్ స్వీకరిస్తుంటాం, రిటర్న్ పూర్వకంగా మీరిచ్చే కంప్లైంట్లు స్వీకరిస్తుంటాం. గోదావరి పరిసరాలు తప్ప మిగతా ప్రాంతాల్లో ఎక్కడా వరి పంట వేయవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను కోరారు. నీటి లభ్యత పరిస్థితులను బట్టి వరి వేస్తే రైతులు ఇబ్బందులు పడతారని, లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటల వైపే మొగ్గు చూపాలని స్పష్టం చేశారు. రాష్ట్రానికే సంబంధించిన విషయం కాదు, ప్రపంచం, దేశం, రాష్ట్రం కూడా ఎల్నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఎక్కడ చూసినా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాకాలంలో కూడా వర్షాలు లేని పరిస్థితి. సాధారణ వర్షపాతం కన్నా
తీవ్రమైనటువంటి లోటు కనిపిస్తా ఉంది. ఈరోజు నేను ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఉండే రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, గోదావరి తప్ప ఎక్కడ వరి పంట వేసినా ఇబ్బందుల్లో పడతాం. మనం అంతా దాన్ని ప్రొటెక్ట్ చేసుకొని ఇంకా 2-3 నెలలు అయిన తర్వాత లాస్ట్ నీళ్లు లేకపోతే ఆ పంట ఎండిపోయే పరిస్థితి వస్తుంది. రిజర్వాయర్లో నీళ్లు లేనప్పుడు ముందు జాగ్రత్త అవసరం. ఒకవేళ రిజర్వాయర్లో నీళ్లుంటే నెక్స్ట్ అర్లీ క్రాప్ కూడా ఇచ్చుకోవడం కానీ ఏ విధంగా మనం చేసుకునే అవకాశం ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నా. మన రాష్ట్రానికే సంబంధించిన విషయం కాదు, ప్రపంచం, దేశం, రాష్ట్రం కూడా ఎల్నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఎక్కడ చూసినా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాకాలంలో కూడా వర్షాలు లేని పరిస్థితి, సాధారణ వర్షపాతం కన్నా తీవ్రమైనటువంటి లోటు కనిపిస్తా ఉంది. ఈరోజు ఉత్తర కుమార ప్రగల్భాలు పలకడం ఎందుకు? నీ జీవితంలో మొదటిసారి ఎమ్మెల్యే అయి మంత్రివయ్యావు. ఏ విషయంలోనైనా సమఉజ్జీతో పోటీ పడాలి నారా లోకేష్ అంటూ వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. లోకేష్ స్థాయికి వైఎస్ జగన్ గారు చర్చకు రావాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని, గతంలో మంత్రిగా పనిచేసిన తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. చర్చకు సంబంధించిన టైం, డేట్ లోకేష్ చెప్పినా సరే లేదా తమనే చెప్పమన్నా చెప్తామని పేర్ని నాని వ్యాఖ్యానించారు. ప్రెస్ మీట్లు ఎందుకు అధ్యక్ష? రమ్మనండి హౌస్ కి, ఎందుకు రాలేదైనా? నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష, ఇది 4వ ఛాలెంజ్, 4వసారి ఛాలెంజ్ చేస్తాను. టైం డేట్ మీరు ఫిక్స్ చేయండి, డిబేట్ కి నేను రెడీ. ఐఎమ్ రెడీ ఇన్ ద హౌస్, అవుట్ సైడ్ ద హౌస్, ఐఎమ్ రెడీ. నేనేం పారిపోట్లా, ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టుడే. ప్రగల్భాలు పలుకుతావు, ఉత్తర కుమార ప్రగల్భాలు మాత్రం విపరీతంగా మాటలు కోటలు దాటిస్తాడు నారా లోకేష్ నాయుడు గారు. ఇప్పటికి ఎన్నిసార్లు? ఇప్పటికి 2-3 సార్లు డిఎస్సీ మీద ఆయన సవాల్ చేస్తే మేము స్పందించాం. అరే బాబు, దేనికైనా లోకేష్ గారు సమఉజ్జీ కావాలి. ఈ రాష్ట్రానికి మంత్రివి, మొదటిసారి ఎమ్మెల్యే మీరు చేసేది, ఫస్ట్ టైం ఎమ్మెల్యే నారా లోకేష్, మంత్రి మీ హోదా. అరే మేము కూడా మంత్రులకు పెట్టిన వాళ్ళు ఉన్నాం, మేము వస్తామని చెప్పి సమయం చెప్పు, డేట్ చెప్పు, ప్లేస్ చెప్పు అని చెప్పి మేము కూడా ప్రతి సవాల్ చేశాం. నీకు చేత కాకపోతే నాని నువ్వే ఫిక్స్ అయ్యని చెప్పు, నేను పెడతానని చెప్పాను. దానికి ఉలకో పలకో ఇవాళ కార్యకర్తలతో 4 గోడల మధ్య చప్పట్లు కొట్టించుకుంటాకి జగన్ రావట్లేదు, నేను పిలుస్తున్నాను, పిలిస్తే రావట్లేదు. నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. డిఎస్సీ మీద చర్చించడానికి నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. నువ్వు చర్చిద్దాం అనుకుంటున్నావా లోకేష్ గారు? నేను రెడీగా ఉన్నాను. ఇప్పుడు బోళం సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, మీకు చావుంటే చేతనైతే పేరు నాని వస్తాడు. దేని డిఎస్సీ మీద దేని గురించి మాట్లాడటాగైనా ఉద్యోగస్తుడు ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఉన్నాడో అతను క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ లో ఉన్నాడు, అతను ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని వాళ్ళు ఆరోపణ చేశారు అధ్యక్ష. అంతేకాకుండా అతను లాగిన్ బ్లాక్ చేశారు అని వాళ్ళు చెప్పారు అధ్యక్ష. అతనికి కాల్ లెటర్ వెళ్ళింది, అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అతను రాలేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాకపోతే ఆటోమేటిక్లీ డిస్క్వాలిఫైడ్. నంబర్ 3, ఆల్రెడీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరున్నా కూడా వేరే ఎగ్జామినేషన్, గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ రాస్తుంటే కంపల్సరీగా డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి. ఈ వ్యక్తి ఆ పర్మిషన్ తీసుకోలేదు, దేర్ఫోర్ హిస్ లాగిన్స్ వర్ రిమూవ్డ్. ఏ ఎంప్లాయీ అయినా కూడా, ఒక టీచర్ కానీ, ఒక టీచర్ ఏమైనా హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలన్నా ఎన్ఓసి తీసుకోవాలి. ఏ ఎంప్లాయీ అయినా ఎగ్జామ్ రాసుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది, కానీ ఇంటిమేషన్ ఇవ్వాలి. వన్స్ యూఆర్ పార్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, సో యూఆర్ సపోజ్ టు, మనం ఇవ్వకపోవడం వేరే విషయం, అసలు ఇంటిమేటే చేయలేదు కాబట్టి అతనిది మెరిట్ లిస్ట్లో పక్కన పెట్టడం జరిగింది. దిస్ 1%. కానీ అతను లాగిన్ ఇన్ఫర్మేషన్ ఉండింది 29-30 ఎప్పుడైతే క్యాండిడేట్స్ వెరిఫికేషన్ జరిగిందో దానికి తను రాలేదు. రాకపోవటం వల్ల తనకి హీ వాజ్ నాట్ గివెన్ ఎనీ అపాయింట్మెంట్. ఎందుకంటే లిస్ట్ వర్ దేర్, ఈవెన్ టుడే లిస్ట్ ఆర్ దేర్ అవైలబుల్ ఆన్లైన్. సో తీసేసింది ఎక్కడ నాకు అర్థం కావట్లేదు. దిస్ పర్సన్ బికాస్ ఈజ్ అన్ ఎంప్లాయీ పక్కన పెట్టాం, కానీ వెరిఫికేషన్ వాజ్ ఓపెన్ టు హిమ్.
వై డిడ్ హి నాట్ కమ్ టు వెరిఫికేషన్ అతనికే తెలియాలి. అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడడం జరిగింది. గత కొన్ని నెలలుగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ డిఎస్సి లో జరిగిన అక్రమాల మీద సిబిఐ ఎంక్వైరీ అడుగుతూ ఉన్నాం. అలాగే దానికి నైతిక బాధ్యత వహించి మంత్రిగా ఉన్న విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉంటే సిబిఐ ఎంక్వైరీకి ప్రపోజ్ చేయకుండా ఇప్పుడు పచ్చి అబద్ధాలు చెప్తూ ఉన్నారు. ఎంత దారుణం అంటే లోకేష్ గారు చెప్పారు, జగనన్న అంట 2019 నుంచి 24 మధ్య ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ కూడా చేయలేదు అనేసి. అసెంబ్లీ సాక్షిగా ఇంత పచ్చి అబద్ధాలు ఎలా చెప్పగలుగుతున్నారని నేను అడుగుతున్నాను. ఎందుకంటే గతంలో మీరు వదిలేసిన టీచర్ ఉద్యోగాలు ఎన్నో జగనన్న భర్తీ చేయడం జరిగింది. 1998 డిఎస్సికి సంబంధించిన 4000 పోస్టులు ఇవ్వడమే కాకుండా 2002 డిఎస్సికి సంబంధించిన 2200 పోస్టులను కూడా జగనన్నే భర్తీ చేయడం జరిగింది. అలాగే 2018లో మీరు డిఎస్సి పెట్టి ఉద్యోగాలు ఇవ్వకుండా వెళ్ళిపోయారు. 8000 పోస్టులు కూడా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాకే భర్తీ చేయడం జరిగింది. అలాగే స్పెషల్ డిఎస్సి ద్వారా 1500 పోస్టులు భర్తీ చేయడం జరిగింది. అలాగే 2024లో డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది 6100 పోస్టులకి. అవి మీరు క్యాన్సిల్ చేసి కదా ఈ మెగా డిఎస్సి అంటూ ఒక దగా డిఎస్సిని ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రకారం తీసుకుంటే జగనన్న మీకంటే ఎక్కువ పోస్టులు ఇవ్వడం జరిగింది టీచర్ ఉద్యోగాలు అనేది లోకేష్ గారు తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే దేశ చరిత్రలో గానీ రాష్ట్ర చరిత్రలో గానీ ఏ ముఖ్యమంత్రి ఇవ్వనట్టుగా 135,000 సచివాలయ ఉద్యోగాలు ఒకేసారి రిక్రూట్ చేయడం జరిగింది జగనన్న. అది ఆల్ టైమ్ రికార్డు. మీరా మా జగనన్న కోసం మాట్లాడతారా అనేసి నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఈ డిఎస్సి గురించి ఎంత దారుణంగా చెప్తూ ఉన్నారంటే స్పోర్ట్స్ కోటాలో పివి సింధు గారికేమో ఎగ్జామ్ రాయకుండా ఇచ్చాం కాబట్టి ఈ డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో మేము ఇచ్చాము అని చెప్తూ ఉన్నారు. ఆవిడ నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడి మెడల్స్ తెచ్చుకున్నారు. ఆవిడతోని పార్టిసిపెంట్ సర్టిఫికేట్స్ తెచ్చుకొని ఉద్యోగాలు కొందరికి ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎలా కంపేర్ చేస్తారు? అది న్యాయమా? పోనీ సరే, అలా ఇవ్వడం కోసం వీళ్ళు జీవో నంబర్ 47 జీవో నంబర్ 4 తీసుకురావడం జరిగింది. ఆ రిక్రూట్మెంట్ కరెక్టే అయితే మరి ఎందుకు ఆ జీవోని మళ్ళీ మార్చేసి డిఎస్సి స్పోర్ట్స్ కోటా నియామకాలపై మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. స్పోర్ట్స్ కోటాలో అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించలేదని ఆయనే స్వయంగా అంగీకరించడం గమనార్హం. బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధుకు రాత పరీక్ష లేకుండానే ఉద్యోగమిచ్చామని, అదే తరహాలోనే డిఎస్సి స్పోర్ట్స్ కోటా కింద మిగతా వారందరికీ కూడా ఎలాంటి ఎగ్జామ్ లేకుండానే ఉద్యోగాలు కేటాయించామని లోకేష్ పేర్కొన్నారు. మంత్రి గారు నేను చెప్పానంటే ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్పోర్ట్స్ పర్సన్స్ కి భూమి కేటాయిస్తాం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం కొత్త కాదు అధ్యక్ష. మీరు చూడండి, పివి సింధు గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. ఇంకా కొన్ని సంవత్సరాలు ఆమె ఐఏఎస్ అధికారి కాబోతుంది అధ్యక్ష. కన్ఫర్డ్ ఐఏఎస్ కి షిల్ బికమ్ ఎలిజిబుల్. ఆమెకి భూమి ఇచ్చారు అధ్యక్ష. నాకు ఇప్పటికీ గుర్తు అధ్యక్ష, ఎర్ర జ్యోతి గారు ఉన్నారు అధ్యక్ష. ఎర్ర జ్యోతి గారు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఉత్తరాంధ్ర బిడ్డ అధ్యక్ష. షీఈ్ అవర్ బెస్ట్ బెట్ ఫర్ ఒలింపిక్స్. నేను కేబినెట్ కి తీసుకెళ్లాను అధ్యక్ష. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి కొంచెం సందేహం ఉంటే నోట్ ఇచ్చాను అధ్యక్ష. ఇమీడియట్ గా నోట్ చదివి ఎస్ మన అమ్మాయి ఇమీడియట్ గా ఇవ్వండి గవర్నమెంట్ జాబ్ అని చెప్పారు. శ్రీచరణి అధ్యక్ష, మన ఉమెన్స్ క్రికెట్ టీమ్ లో అద్భుతమైన బౌలర్ శ్రీ ఇప్పుడు డిగ్రీ పూర్తి చేయాలి. డిగ్రీ పూర్తయిన వెంటనే ఇమీడియట్ గా ఆమె కూడా గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఇచ్చారు అధ్యక్ష. అంటే స్పోర్ట్స్ పర్సన్ కి టెస్ట్ పెట్టాలని లేదు అధ్యక్ష. ద ఐడియా ఇస్ టు ప్రమోట్ స్పోర్ట్స్. కోటా ద్వారా వాళ్ళకి ఇవ్వాలని చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. వాళ్ళందరికీ ఏదైతే రూల్ పాటించామో అదే రూల్ ఇక్కడ కూడా పాటించి గౌరవ మంత్రి గారి నాయకత్వంలో 29 డిసిప్లిన్స్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు 65 డిసిప్లిన్స్ తీసుకొచ్చాం. దాంట్లో కూడా ప్రయారిటీ 1, ప్రయారిటీ 2 డిసిప్లిన్స్ కూడా పెట్టి ప్రయారిటీ 1 వాళ్ళందరినీ భర్తీ చేసిన తర్వాతనే ప్రయారిటీ 2 డిసిప్లిన్ కూడా వెళ్తాం జరిగింది.